హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఐమ్స్ కిచెన్. లెమన్ రైస్ ఈజీగా, సో ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏమీ అవసరం లేదు, టేస్టీగా. సో మనం ఇది బ్రేక్ఫాస్ట్గా కూడా చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను రైస్ని కుక్ చేసుకొని పెట్టుకున్నాను. 1 గ్లాస్ లెమన్ జ్యూస్, శనగపప్పు, మినపప్పు, కాజు, గ్రీన్ చిల్లీ, రెడ్ చిల్లీ, పీనట్స్ అండ్ కర్రీ లీవ్స్, కొన్ని నువ్వులు, జీలకర్ర, ఆవాలు. సో నేను కసూరి మెత్తి కూడా తీసుకున్నాను. గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని నేను ఆయిల్ వేసుకున్నాను. 5 to 7 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోవాలి, ఎందుకంటే లెమన్ రైస్కి ఆయిల్ ఉంటేనే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో నేను ఆయిల్ హీట్ అయ్యాక నేను మస్టర్డ్ సీడ్స్ అండ్ గ్రీన్ చిల్లీ 1 by 1 అన్ని పీనట్స్ అండ్ కాజు, చనా దాల్, మినపప్పు, ఇంకా జీలకర్ర, ఆవాలు అవన్నీ 1 by 1 అన్నీ వేసేసుకుంటున్నాను. అండ్ రెడ్ చిల్లీ కూడా వేసుకున్నాను. సో ఇది కొంచెం లైట్ కలర్ చేంజ్ అయ్యే వరకు మనం సిమ్లోనే పెట్టుకొని స్లోగా ఫ్రై చేసుకోవాలి. నేను నెక్స్ట్ నువ్వులు ఇంకా కసూరి మేతి అవి కూడా వేసుకొని ఒకసారి నేను ఫ్రై చేసేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఫ్రై అయింది కదా, సాల్ట్ కూడా నేను 1 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వేసుకుంటున్నాను. మీరు రైస్ని బట్టి సాల్ట్ వేసుకోవచ్చు. అండ్ సాల్ట్ తర్వాత నేను టర్మరిక్ కూడా వేసేస్తున్నాను. నేను 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ టర్మరిక్ వేసాను, ఎందుకంటే కలర్ఫుల్గా కనిపించాలి అంటే 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ వేసుకోవాలి. ఇష్టం లేదు అంటే మీరు 1 టేబుల్ స్పూన్ వేసుకున్నా అది ఆప్షనల్. ఒకసారి బాగా మొత్తం అంతా మిక్స్ చేసుకొని ఒక 1 minute కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో నేను లెమన్ జ్యూస్, నేను 2 లెమన్స్ తీసుకొని జ్యూస్ చేసుకొని వేసుకున్నాను. రైస్ని బట్టి మీకు ఎంత లెమన్ అయితే సఫిషియెంట్ ఉంటుందో అంత తీసుకోండి లెమన్ జ్యూస్. సో నేను ఒక 10 seconds నేను హైలో పెట్టుకొని ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకుంటున్నాను. సో నేను ఇప్పుడు గ్యాస్ని ఆఫ్ చేసేసాను. ఆఫ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకొని నెక్స్ట్ ఇందులో మనం కుక్ చేసి పెట్టుకున్న రైస్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా పర్ఫెక్ట్గా వస్తుంది, మీరు ఇలా ట్రై చేయండి. సో చూసారు కదా, చాలా బాగా మిక్స్ అయింది అండ్ చాలా బాగుంది, కలర్ఫుల్గా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. యమ్మీ అండ్ టేస్టీ లెమన్ రైస్ ఈజీ ప్రాసెస్లో చూసారు కదా ఫ్రెండ్స్. ఇలా మీరు కంపల్సరీ ట్రై చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ చాలా ఈజీగా అయిపోతుంది. అండ్ ఐ హోప్ నా రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.